भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, अमित शाह गारी नायकत्వం వర్ధిల్లాలి, अमित शाह गारी नायकत्వం వర్ధిల్లాలి, जेपी नड्डा गारी नायकत्వం వర్ధిల్లాలి, जेपी नड्डा गारी नायकत्వం వర్ధిల్లాలి। ఆరు అబద్ధాలు 66 మోసాలు, ఆరు అబద్ధాలు 66 మోసాలు, ఆరు అబద్ధాలు 66 మోసాలు। చేతగాని ప్రభుత్వమా, చేతగాని ప్రభుత్వమా, చేతగాని ప్రభుత్వమా, గద్దెదిగు గద్దెదిగు। ఓయ్ నాడుకో కదా నాడుకో నాతో రాజశేఖర్ ఆపేస్తుంది ఆ గద్దె కాడ పక్కన నిలబడిపోరు అది ఎక్కువ సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం, చేతగాని ప్రభుత్వమా, చేతగాని ప్రభుత్వమా, గద్దెదిగు గద్దెదిగు। మరి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని మోసం చేస్తూ పచ్చి అబద్ధాలు మాట్లాడి ప్రభుత్వంకి వచ్చి ఈ రోజుకి 365 రోజులు గడిచినా కూడా మరి ఇంతవరకు వాళ్ళు చెప్పిన హామీలు, ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సరిగా నెరవేర్చని క్రమంలో మేము ఈ భారతీయ జనతా పార్టీ మండల శాఖ, మల్యాల మండల శాఖ తరఫున మరి అంబేద్కర్ గారికి వీళ్ళు చేసిన అబద్ధ మోసాల మీద మేము వినతి పత్రిక ఇవ్వడం జరిగింది। అందులో భాగంగా ఇప్పుడు మేము మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపును అనుసరించి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విషయం ఏంటంటే, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఏదైతే అన్ని వర్గాలను ఎట్లా అయితే మోసం చేసిర్రో అన్ని వర్గాలకు ఒక్కొక్క హామీ ఇస్తా అని చెప్పేసి అన్ని హామీలను తుంగలో తొక్కి ఇవాళ మీరు గద్దెనెక్కి ఇంకా కూడా అబద్ధ మాటలు మాట్లాడుతూ రైతు ఉత్సవాలని చెప్పి, ప్రజాపాలన ఉత్సవాలని చెప్పేసి ఇంకా కూడా మోసం చేస్తూ ఉన్నారు యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని। మేము దీన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఆటో కార్మికులకు 15,000 ఇస్తా అన్నారు, అది ఇవ్వాల్సిందే। ప్రతి ఇంట్లో ఉన్న మహిళలకు 2,500 ఇస్తా అన్నారు, అది ఇవ్వాల్సిందే। ఇప్పటి వరకు కూడా సరిగా రుణమాఫీ కాలే రైతులకు। ఇంకా రైతు రుణమాఫీ పక్కన పెట్టండి, రైతు భరోసా కూడా ఇంతవరకు 3 పంటల దగ్గరికి వచ్చినాయి, ఒక్క పంట కూడా మీరు రైతు భరోసా ఇవ్వని పరిస్థితిలో ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం। కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అట్లాగే ఏదైతే గృహ విద్యుత్ ఉందో అది కూడా సరిగా అమలు కావట్లేదు, సిలిండర్ కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు। కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ భారతీయ జనతా పార్టీ తరఫున ఎట్లయితే మీరు తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రో ఆ ప్రజలందరి ముందు మోకరిల్లి క్షమాపణలు కోరి ఇంకోసారి ఇలాంటి హామీలు అమలు కాని హామీలు చేయని పరిస్థితి ఉంది। కాబట్టి మేము చేయలేను అని చెప్పి ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది। కాబట్టి మేము మళ్ళీ డిమాండ్ చేసేది ఒకటే, ఈ రోజు వరకు మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలు మీరు విస్మరించారు, ఎన్ని హామీలను తొంగలో తొక్కి పెట్టారు అనేది మీరు శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మల్యాల మండల పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఇవాళ గౌరవ అంబేద్కర్ గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది। వినతి పత్రం గౌరవ అంబేద్కర్ గారికి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ఇవాళ వీళ్ళు పార్లమెంట్లో ప్రతి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు మేము సంవిధానం చేతులు పట్టుకొని సంవిధానానికి మేము అనుకూలంగా ప్రయత్నం చేస్తామని మాట్లాడతారు। అదే సంవిధానంలో ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో దొక్కింది। ఎందుకంటే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఆయన మాయ మాటలతోని ఎన్నైతే హామీలు ఇచ్చిండో ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిండు। ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తుంచుకోవాలి, రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే నేను ఏ మోసం చేసినా జనం నన్ను దగ్గర తీసుకుంటారు అనుకుంటారు, కానీ కేసీఆర్ గారు ఎలాగ మోసం చేసిండో ఆ మోసపు మాటలు కేసీఆర్ని ఎలా అయితే గవర్నమెంట్కి తీసుకొచ్చిర్రో అదే జనం ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి మోసపు మాటలను నమ్మి ఆయనను కూడా ఇవాళ అధికారులను తేవడం జరిగింది। మిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి గారు
మీరు మరీ ఆలోచించుకోండి. మీ మోసపు మాటలు యథావిధిగా ఇదేగా ఉంటే మీ గవర్నమెంట్ కూడా ఒకరోజు పతనం కాక తప్పదు. అందుకే ఇప్పటికైనా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తారని, మా అంబేద్కర్ గారు మీకు జ్ఞానోదయం కల్పిస్తారని కోరుకుంటూ మా మల్యాల మండల్ పక్షాన మీకు నిరసన తెలియజేయడం జరిగింది.